హాయ్ అందరికీ. ఈ వేసవికాలం పిల్లల్ని కూర్చోబెట్టి చక్కటి నీతి కథలు చెప్తూ ఉండండి. మరి ఈ నేపథ్యంలో ఇవాళ అక్బర్ బీర్బల్ కథ. ఈ కథలు చాలా ప్రశస్తమైనవి. ఇటువంటి కథల్లో చక్కటి నీతి ఉంటుంది. మరి ఈ కథలు పిల్లలకు కూడా నచ్చుతాయి. అలాగే ఈ కథలో ఒక మచ్చుకి ఒక చక్కటి కథ ఇవాల్టి వేసవి కథల్లో. ఈ కథలోకి వచ్చేస్తే, ఒకరోజు అక్బర్ మహారాజు తన సభలో మనుషులు వారి స్వభావానికి తగ్గ వృత్తి ఎంచుకుంటారు అని అన్నారు. అది బీర్బల్ ఒప్పుకోలేదు. మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదని ప్రస్తావించాడు. అక్బర్కి బీర్బల్ అంటే చాలా ఇష్టం. అతని తెలివితేటలు, మేధస్సు మీద చాలా నమ్మకం. కానీ అప్పుడప్పుడు పరీక్షలు పెట్టడం సరదా. అందుకనే మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం లేదు అని బీర్బల్ అంటే అక్బర్ వెంటనే ఆ విషయం నిరూపించి చూపించమని బీర్బల్ని పరీక్ష పెట్టారు. సరే, రేపు ఇద్దరం మారువేషం వేసుకుని నగర పర్యటన చేద్దాము. ఈ సత్యానికి నిదర్శనం నేను మీకు రేపు చూపిస్తానని బీర్బల్ ఒప్పుకున్నాడు. అనుకున్న ప్రకారం మర్నాడు ఇద్దరు మారువేషం వేసుకొని నగర పర్యటన చేశారు. నగరంలో ఒక మిఠాయిలు అమ్ముకునే వ్యాపారస్తుడు కనిపించాడు. బీర్బల్ చాలా దీనంగా మొహం పెట్టి మిఠాయిలు అమ్ముకుని అతని దగ్గరికి వెళ్ళి, మేము పొరుగురు నుంచి వస్తున్నాం, బాటసారులం, దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచేసుకున్నారు. ఇప్పుడు చాలా ఆకలి వేస్తుంది, కొంచెం సహాయం చేస్తారా? తినడానికి మీ కొట్లోంచి ఏమైనా ఇప్పించండి అని నాటకం ఆడాడు. మిఠాయి కొట్లో కూర్చున్న వ్యాపారస్తుడు చీదరించుకొని, చిచ్చి దందా చేసుకునే టైంలో ఈ గోలేంటి? నిన్ను చూసి కొనేవాళ్ళు కూడా కొనరు, కొనుక్కోరు, పో అని చికాకుగా చేత్కరించారు షాపు వాళ్ళు. బీర్బల్ ఊరుకోకుండా చాలా ఆకలి వేస్తోందని బతిమాలాడు. మిఠాయి అమ్ముకునే వ్యాపారస్తుడు తన చుట్టూరా తినుబండారాలు పెట్టుకుని కూడా ఏ మాత్రం చెల్లించలేదు. సహాయకుల చేత బీర్బల్ని మెడపెట్టి కొట్టు బయటికి గెంటించాడు. బీర్బల్ అక్బర్ మహారాజుతో అలాగే మారువేషంలో అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. ఒక బండలు కొట్టే మేస్త్రి కనిపించాడు. అలాగే మారువేషంలో ఇద్దరు ఆ బండలు కొట్టే అతని దగ్గరికి వెళ్ళారు. బీర్బల్ మళ్ళీ అదే నాటకం ఆడాడు. అయ్యా, మేము పొరుగురు నుంచి వస్తున్నాము, బాటసార్లము, దారిలో దొంగలు పడి ఉన్నదంతా దోచుకున్నారు, ఇప్పుడు చాలా ఆకలి వేస్తోంది, కొంచెం సహాయం చేస్తారా అని మేస్త్రికి కూడా అదే కథ చెప్పాడు. ఆ మేస్త్రి వెంటనే, అయ్యో అలాగా, నాతో రండి అని అతని కుటీరానికి తీసుకుని వెళ్ళాడు. వాళ్లకు కాళ్ళు కడిగి ఇంట్లోకి తీసుకుని వెళ్ళి ఉన్న కొంచెంలోనే భార్యను అతిథులకు తగ్గ భోజనం తయారు చేసి వడ్డించమన్నాడు. అతని భార్య కూడా అలాగే అన్నం, కూర, పచ్చడి, పులుసు తయారు చేసి రుచికరమైన భోజనం వడ్డించింది. భోజనం అయ్యాక కొంచెంసేపు విశ్రాంతి తీసుకోమని అరుగు మీద మంచాలు నీడలోకి లాగి అక్బర్ బీర్బల్కి విసనకర్రలు ఇచ్చాడు. ఇలా మర్యాదగా అతిథులలాగా సత్కరించాడు. సాయంత్రానికి అక్బర్ బీర్బల్ సెలవు తీసుకుంటుంటే దారిలో తినడానికి కొంత తినుబండారాలు కూడా ఒక మూటలో కట్టి ఇచ్చాడు. తిరిగి సభకు చేరాక బీర్బల్ అక్బర్తో, ప్రభు చూశారా, మిఠాయిలు చేసే వృత్తి ఎంచుకున్న వ్యాపారస్తుడికి తీయని స్వభావం లేదు, అలాగే బండలు కొట్టుకునే వృత్తి ఎంచుకున్న వాడికి మరి శక్త హృదయము లేదు. మనిషి వృత్తికి స్వభావానికి సంబంధం ఉండదు. మీరు ఇప్పుడు ఒప్పుకుంటారా అని అడిగాడు. అప్పుడు అక్బర్ చిరునవ్వుతో బీర్బల్ చెప్పింది ఒప్పుకున్నారు. ఆపదలో ఉన్న బాటసారులను ఆదుకున్న ఆ మేస్త్రికి అతని కుటుంబానికి మూల్యమైన బహుమతులు పంపించి కృతజ్ఞత తెలియచేసుకున్నారు. అదండి కథ. పిల్లలకి చెప్పి పిల్లలకి భావితరాలకు భవిష్యత్తునివ్వండి, మన సాంప్రదాయాలు తెలియచేయండి. ధన్యవాదములు. సర్వేజనా సుఖినో భవంతు.